గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్కి స్వాగతం. ఇవాళ నేను చేసే వీడియో నెంబర్ 9. నిన్న 8వ వీడియోలో మీకు చెప్పాను నేను ఇవాళ రివిజన్ చేస్తానని చెప్పి మొత్తం అంతా కూడా ఒకసారి పునశ్చరణ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూయింగ్ వోవెల్స్లో మనకి గ్రామ్ లాక్స్ ఉన్నాయి కదా, ఆ గ్రామ్ లాక్స్ చెప్పుకుందాం. ఓకే, రైట్. మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కానీ కొన్ని విషయాలు అంతా నొక్కి చెప్పాల, అలాంటి మళ్ళీ ఒకసారి క్లియర్గా మీకు చెప్తాను. మొట్టమొదటిగా మీకు చెప్పేది ఏంటంటే, ఈ షార్ట్ హ్యాండ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది చూసారా, ఇది ప్రదేశాలను బట్టి మారుతూ ఉంటుంది. మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మీకు చాలామంది యా అని పలికేటటువంటి దాన్ని ఆ అని పలుకుతూ ఉంటారు. మనం బార్ అని చెప్పి BAR బార్ అంటాం జనరల్గా మన ఈ ఏరియా. కానీ దాన్ని ఏమనుకోవాలి, ఆ అనకూడదు, యా బ్యార్ అనాలి. అలాగే చాలా చాలా వర్డ్స్ అది మన షార్ట్ హ్యాండ్ బుక్లో చెప్పాడు. పేజ్ నెంబర్ 9 తీస్తే మీరు ఒకసారి పేజ్ నెంబర్ 9 ఇంట్రడక్షన్లో పేజ్ నెంబర్ 9 తీయండి, చూడండి. ఇక్కడ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ది వోవెల్స్ వ్యారీస్ గ్రేట్లీ ఇన్ డిఫరెంట్ లొకాలిటీస్ అండ్ ఇన్ ద వేరియస్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. చాలా మారుతూ ఉంటాయి. అంచేత ఏమన్నాడంటే, ద స్టాండర్డ్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ యాజ్ ఎగ్జిబిటెడ్ ఇన్ ప్రింటెడ్ షార్ట్ హ్యాండ్ కెనాట్ బి ఎక్స్పెక్టెడ్ టు కోయిన్సైడ్ మైన్యూట్లీ విత్ ది ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఆల్ పార్ట్స్. ఒక్కో చోట ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది. అంచేత మనకి మీకు ముఖ్యంగా ఏంటంటే, అయ్యా అయ్యా లైట్ డాట్ ఉంది చూసారా, అయ్యా ఫస్ట్ ప్లేస్లో ఇయ్యా, ఇది కొన్ని చోట్ల పలుకుతుంది, అది కొన్ని చోట్ల పలుకుతుంది. అంచేత ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది అన్ని చోట్ల ఒక్కసారిగా అన్ని కోయిన్సైడ్ అవ్వవు. ఆ డిఫరెన్స్ గమనించాలా. మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను నేను, మీరు అయ్యా అంటే థిక్ డాట్ ఫస్ట్ ప్లేసు, లైట్ డాట్ ఫస్ట్ ప్లేసు, థిక్ డాష్ ఫస్ట్ ప్లేసు, లైట్ డాష్ ఫస్ట్ ప్లేస్. ఈ 4 గురించి పెద్ద కన్ఫ్యూజ్ కాకండి. దీని బదులు అది రాసిన కూడా ఏ ఇబ్బంది ఏమన్నది. మీకు కావాల్సింది ఏంటంటే, మాకు లాంగ్ హ్యాండ్లో కరెక్ట్గా రాయడం కావాలి, అంతే. ఇది మనందరూ కూడా గమనించవలసినటువంటి. తర్వాత రెండోది ఏంటంటే, చూడండి మీరు ఈ ఆల్ఫబెట్స్ ఏవైతే ఉన్నాయో, మనకు కాన్స్టెంట్స్ ఉన్నాయో ఏదైతే ఉన్నాయో, C, Q, X, ఈ 3 ఉన్నవాడు దీంట్లో షార్ట్ హ్యాండ్లో. C, Q, X ఉండవు. C ఏమో S తోటి రిప్రజెంట్ చేస్తుంది, S తోటి. తర్వాత Q అని చెప్పి మీకు తర్వాత చెప్తారు, ఇప్పుడు మీకు అర్థం కాదు. తర్వాత X K తోటి K వస్తుంది, K ఒకటి, S ఒకటి వస్తుంది, KS. ఇవి వేరే కాన్స్టెంట్స్ తోటి రిప్రజెంటేషన్ చేయబడతాయి. మీకు చెప్తాను ముందు. అంటే మీకు ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు ఈ రివిజన్లో చెప్పేది ఏంటంటే, C అనేటువంటిది ఆల్ఫబెట్ మనకు ఉంది, అది షార్ట్ హ్యాండ్ ఉండదు. Q అనేటువంటి ఆల్ఫబెట్ మనకు ఉంది, అదేమో షార్ట్ హ్యాండ్లో ఉండదు. X అనేటువంటిది ఇంగ్లీష్లో ఉంది, అది మనకి షార్ట్ హ్యాండ్లో ఉండదు. తర్వాత అసలు మీకు ముందు ఫస్ట్లో చెప్పేస్తే మీకు అర్థం కాదని చెప్పి నేను చెప్పాలా. అసలు కాన్సనెంట్ అంటే ఏంటి, కాన్సనెంట్ అంటే ఏంటి అంటే, ఒకసారి పేజ్ నెంబరు 1 తీయండి. ద కాన్సోనెంట్స్ అని. Consonants are the result of audible friction
ఆర్ స్టాపింగ్ ఆఫ్ ద బ్రీత్ ఇన్ సమ్ పార్ట్ ఆఫ్ ది మౌత్ ఆర్ థ్రోట్. కాన్సెంట్ అంటే ఏంటంటే మనం ఇలాగా బయటికి ఉచ్చారణ చేస్తాం, చేస్తే ఎక్కడో అక్కడ ఆగిపోద్ది అది. చూడండి, పీ పీ ఇలాగండం ఆడిబుల్. పీ పీ బీ టీ డి అలాగా. కాన్స్టెంట్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ఆడిబుల్ ఫ్రిక్షన్. కూడా అక్కడ అడ్డు అనం. చూడండి, పీ బీ ఎఫ్ ఇలాగా ఈ పెదాలు నొక్కుంటాయి చూసారా, పీ బీ టీ అలాగనమ్మ. అదనమాట కాన్స్టెంట్స్ అంటే. కాన్స్టెంట్స్ ఆర్ ది ఆడిబుల్ ఫ్రిక్షన్. ఈ వాయిస్ ఏదైతే ఫ్రిక్షన్ అడ్డుపడుతుంది అనమాట. ఆర్ స్టాపింగ్ ఆఫ్ ది బ్రీత్. ఈ బ్రీత్ ఎక్కడో అక్కడ ఈ మౌత్లో కానీ థ్రోట్లో కానీ ఎక్కడో అక్కడ ఆగుద్ది అనమాట. దాన్ని కాన్స్టెంట్స్ అంటారు. మరి ఓవెల్స్ అంటే ఏంటి? ఓవెల్స్ అంటే చూడండి, ఇఫ్ ద మౌత్ పాసేజ్ ఈజ్ లెఫ్ట్ సో ఓపెన్ యాజ్ నాట్ టు కాజ్ ఆడిబుల్ ఫ్రిక్షన్ అండ్ వాయిస్ బ్రీత్ ఈజ్ సెంట్ త్రూ ఇట్, వీ హ్యావ్ ఎ ఓవెల్. కాన్స్టెంట్కి వ్యతిరేకం ఇది. కాన్స్టెంట్ ఏమో ఎక్కడో అక్కడ ఆగిపోద్ది, ఇది ఎక్కడా కూడా ఫ్రిక్షన్ రాకుండా మనకు బయటకు వచ్చేస్తుంది అనమాట. చూడు, యా, ఏ, ఈ, ఆ, ఓ, ఈ, ఊ, అంతే కదా. దట్స్ ఓవెల్స్. ఇవి మీకు ఇప్పుడు ఏం అక్కర్లా, నేర్చుకోవడానికి ఏం అక్కర్లా. మీకు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు సెకండ్ పేపర్ ఉంటుంది, అప్పుడు మీకు అడుగుతారు, అప్పుడు చెప్పడం కోసం ఊరినే జస్ట్ అలా టచ్ చేసి వదిలిపెడుతున్నాను అంతే, ఇంకా అంతకంటే ఏం కాదు. తర్వాత ఈ షార్ట్ హ్యాండ్ అనేటువంటిది ఫోనెటిక్ సౌండ్. ఇది మీకు పేజ్ నెంబరు 9 తీయండి. డైరెక్షన్స్ టు ది స్టూడెంట్ వెళ్ళండి ఒకసారి. డైరెక్షన్స్ టు ది స్టూడెంట్స్ దాంట్లో పేజ్ నెంబర్ 8. చూడండి, లైన్ 1, 2, 3, 4, 5 రండి. ఫ్రమ్ ది అవుట్ సెట్ దేర్ ఫోర్ ద స్టూడెంట్ షుడ్ రిమెంబర్ అని చెప్పన్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి. ద స్టూడెంట్ షుడ్ రిమెంబర్ దట్ హీ ఈజ్ లెర్నింగ్ టు రైట్ బై సౌండ్. మేము సౌండ్ని బట్టి రాస్తున్నాను మీరు, అది మీరు ఖచ్చితంగా గమనించాలా. గమనించకపోతే మీరు ఇబ్బంది పడతారు. టు రైట్ వర్డ్స్ యాజ్ దే ఆర్ ప్రొనౌన్స్డ్. మేము ఎలా ప్రొనౌన్స్ చేసాం అట్లా. మీకు ఎగ్జాంపుల్ స్పెల్లింగ్ ఒకటి ఉంటుంది, మేము ప్రొనౌన్స్ చేసేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, KNEE, నీ ఉంది. నీలో మీకు ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి? 4 కాన్స్టెంట్స్ ఉన్నాయి, 4 లెటర్స్ ఉన్నాయి, ఆల్ఫబెట్స్. ఈ స్పెల్లింగ్ ఆల్ఫబెట్స్లో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కానీ నేను నీ అనగానే మీరు ఎట్లా రాయాలి? నీ. అంతేనా? అలా కాకపోతే ఇలా పర్వాలేదు, నీ. దీంట్లో ఎన్ని ఉన్నాయి? ఒకటేమో కాన్స్టెంట్ ఉంది, ఒకటేమో ఓవెల్ ఉంది. ఇక్కడ 4 ఆల్ఫబెట్స్ ఉంటే ఇక్కడ 2 ఆల్ఫబెట్స్ కింద లెక్క. నీ నేను ఏమన్నాను అదే పెట్టి రాయాలి. మీరు స్పెల్లింగ్ మాత్రం ఆ సెంటెన్స్ బట్టి మీరు రాసుకుంటారు, KNE, నీ. సో మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ద స్టూడెంట్ షుడ్ రిమెంబర్ దట్ ఈజ్ లెర్నింగ్ టు రైట్ బై సౌండ్. సౌండ్ మీద మీరు రాస్తారన్నమాట. అంచేత దీన్ని ఫోనెటిక్ అంటారు. ద సిస్టమ్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ సెట్ ఫోర్త్ ఇన్ ద ఫాలోయింగ్ పేజెస్ రిసీవ్డ్ ద నేమ్ ఆఫ్ ఫోనోగ్రఫీ, which means sound writing, because it affords the means of recording the sounds of spoken language. అదనమాట ఫోనోటిక్ అంటే ఏంటంటే మనం సౌండ్ని బట్టి రాసేటువంటిది. ఇది ఆల్రెడీ మీరు రాస్తున్నారు, కాకపోతే
మీకు తెలియాలి కదా, రేపొద్దున ఎవరైనా ఫోనోటిక్ లాంగ్వేజ్ ఇది అంటే మా మాస్టర్ ఏం చెప్పలేదంటారు మీరు. ఫోనోటిక్ లాంగ్వేజ్ అంటే సౌండ్ని బట్టే మీరు రాస్తారు, అక్కడ సెంటెన్స్ బట్టి మీరు అక్కడ రాసుకుంటూ పోతారు, కేనీవి రాసుకుంటూ పోతారు, రైట్. తర్వాత ఈ కాన్సనెంట్స్ ఉన్నాయి కదా, మన కాన్సనెంట్స్ ఏవైతే ఉన్నాయో కాన్సనెంట్స్, పేజ్ నెంబర్ 1 తీయండి, పేజ్ నెంబర్ 4. వీటికి చూడండి, మీసాల బ్రాకెట్లో ఒకసారి తీస్తారా, రైట్, తీసారా. పైన పి నుంచి గే దాకా ఉన్నటువంటి వాళ్ళని ఎక్స్ప్లోడెంట్స్ అని చెప్పి అన్నారు. ఈ వి నుంచి జి దాకా ఉండేటువంటిది కంటిన్యూయెంట్స్ అని చెప్పి అన్నారు. ఎమ్ ఎన్ ఇంగిని నాజల్స్ అన్నారు. ఎల్లో డౌన్డారు రేని లిక్విడ్స్ అన్నారు. వే ఏ వాటిని కొలోసెంట్స్ అన్నారు. డౌన్వర్డ్ అప్వర్డ్ వీటిని ఎస్పైరేట్ అన్నారు. అంటే ఏంటంటే ఇవి మనం ప్రొనౌన్స్ చేస్తే ఎలాగొస్తున్నాయి చూడండి. పీ ఎలాగ ఎక్స్ప్లోడ్ అవుతుంది చూడండి, సౌండ్ బాగా వస్తుంది కదా, ఇలా గాలి బాగా వస్తుంది కదా, ఎక్స్ప్లోడ్ అవుతుంది అనమాట. అంచేత పీది నుంచి గేదాకా వచ్చేటువంటి అన్నీ కూడా ఎక్స్ప్లోడెంట్స్ అన్నారనమాట. కంటిన్యూయెంట్స్ ఎఫ్ చూడండి, ఫ్ కంటిన్యూ అవుతుందా లేదా, అలాగా జీ దాకా వచ్చేటువంటి ఈ కాన్స్టెంట్స్ అన్నీ కూడా కంటిన్యూయెంట్స్ అన్నారు. కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఎఫ్ వి అట్లా. అలాగే ఎమ్ ఎన్ ఇంగు, ఎమ్ అనండి ఒకసారి, నేజల్ ముక్కులో వస్తుంది గాలి, అంచేత వాటిని నేజల్స్ అన్నారు. లిక్విడ్స్ ఎల్లో డౌన్వర్డ్ రే, ఇవి వేరే దాని మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఎక్కువ. చూడండి, పర్ర ఉందనుకోండి, పెర్ర, ఈ యారు పీ మీద ఆధారపడుతుంది అనమాట. అంచేత వాటిని లిక్విడ్స్ అని చెప్పన్నారు. అలాగే కొలోసెంట్స్, యాస్పైరేట్, ఇవి మీకు తర్వాత క్లియర్గా తర్వాత చెప్పుకున్నప్పుడే కంగారు లేదు. ఇక్కడ నుంచి మన పక్కకి వెళ్తే ఎస్, మరి ఈ మీకు షార్ట్ హ్యాండ్ నేర్పేస్తారని మీరు నేర్చేసుకుంటున్నారు, మరి పెన్ ఎలా పట్టుకోవాలి, ఎలా కూర్చోవాలి టేబుల్ మీద, ఇవన్నీ కూడా మీకు తెలియాలి కదా. టేబుల్ మీద ఎలా కూర్చోవాలంటే నిదానం కూర్చోవాలా, మీకు బుక్ ఎలా పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకోవాలి. మనకు బాగా అలవాటు, స్కూల్స్లో ఇలా పెట్టుకుని ఇలా రాస్తాం, అలా రాయకూడదు. పుస్తకం ఎలా రావాలా, ఇలా ఇలా రాసుకోవాలన్నమాట. సాధ్యం ఇలా రాసుకోవడానికి మనం ట్రై చేయాలి. ఇది మాత్రం అలవాటు చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత మన ఇన్స్ట్రక్టర్లు ఏమంటాడంటే ఈ రిస్టు దీని మీద పెట్టకూడదు అంటాడు. దీని మీద పెడితే ఏమవుతుందంటే జరగదు తొందరగా. రేపు పొద్దున స్పీడ్ మీరు 240 స్పీడ్ రాయాలి, 240 స్పీడ్ కూడా రాస్తున్నారు ఇప్పుడు చాలామంది. అంత స్పీడ్ రాయాలి, 120 180 రాయాలి. రాసినప్పుడు ఇంత కూడా మీకు ఇబ్బంది కలగకూడదు అనమాట. అంచేత మీరు అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే ఇలా పెట్టుకుని ఇలా రాయటానికి అలవాటు చేసుకోవాలా. కాకపోతే కొంచెం చాలా కష్టం అది, బట్ ట్రై చేయండి. తర్వాత ఇది ఈ 4 ఆర్మ్ ఉంది కదా, మీరు డెస్క్ మీద పెట్టుకోవచ్చు. బొత్తిగా ఎలా పెట్టుకు రాయాలంటే రాయలేరు కాబట్టి ఇలాగా రాసుకోవచ్చు. బట్ సాధ్యవంతంగా రిస్టు మరి పుస్తకం మీద కానీ డెస్క్ మీద కానీ పెట్టి రాయటానికి అలవాటు పడకండి, రైట్. తర్వాత సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్, మొట్టమొదటి ఒకసారి చెప్తాను నేను. సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్ ఈ షార్ట్ హ్యాండ్లో సక్సెస్ అవ్వాలి అంటే సీక్రెట్ ఏంటంటే డైలీ ప్రాక్టీస్. మీరు డైలీ ప్రాక్టీస్ చేయవలసిందే, రెగ్యులర్ ప్రాక్టీస్ చేయవలసిందే. అది మాత్రం మీరు చూసుకోండి. మీరు అరగంట చేస్తారా, గంట చేస్తారా, 2 గంటలు చేస్తారా, మీ ఇష్టం. 2 గంటలు చేశారనుకోండి తొందరగా కంప్లీట్ అయిపోతుంది కోర్సు. నేను అరగంటే చేసేవాడిని, నాకు 1 year పట్టింది. కాబట్టి అది మీ మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా చేయాలి. నిన్న చేసి ఇవాళ కూడా చేయాలి, ఇవాళ చేస్తే రేపు కూడా చేయాలి. నిన్న చేయకుండా నిన్నటిదే ఇవాళది కలిపి ఇవాళ చేస్తానంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇర్రెగ్యులర్ ఇంటర్వల్స్లో మనం చేయకూడదు. ఇదండి రివిజను. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ అవుట్లైన్స్. నాలెడ్జ్ ఆఫ్ అవుట్లైన్స్ అంటే
మనకి ఈ ఇన్స్ట్రక్టర్ ఉంది కదా, ఈ ఇన్స్ట్రక్టర్లో మీరు ఎంత ప్రాక్టీస్ ఎంత అయితే చేస్తారో అలాగే చదవటం కూడా బాగా చదవగలగాలి. పాల్, పాలి, టాల్, దాలి, బాట్, బాడీ, ఇట్లా. ఎంచేతంటే మీరు రేపు పొద్దుట ఈ ఇది వచ్చేటప్పటికి ఇంకో చూసారా ఇదంతా ఈ గజిబిజిగా కనిపిస్తుంది ఇప్పుడు మీకు. మాకైతే కరతలామాలకు మీరు తీయండి ఒకసారి 172 పేజ్ తీయండి మీ దాంట్లో, నేను చదువుతాను. The chairman said an advertisement had been inserted in the local press inviting the residents to give substantial subscriptions to a central fund. చూసారు అంత స్పీడ్ చదువుతున్నాను నేను. అలాగా అవుట్లైన్స్ బాగా తెలుసుంటేనే మీరు అలా చదవగలుగుతారు. అలా చదవగలగాల. చదవండి. రేపు పొద్దున్న మీరు 10 మినిట్స్ డిక్టేషన్ రాస్తారు. 10 మినిట్స్ రాసింది మీరు గంటన్నర లాంగ్ హ్యాండ్లో రాయాల. అంచేత అవుట్లైన్స్ గుర్తుండకపోతే చాలా కష్టం. అంచేత అవుట్లైన్స్ మీద పట్టు ఉండాలి మీకు. పట్టు ఉండాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాలి. ప్రాక్టీస్తో పాటు చదవటం కూడా మీరు బాగా అలవాటు చేసుకోవాలి. ఇది మనకి రివిజన్ పార్ట్. ఇక్కడ నుంచి ఇవాళ గ్రామలాక్స్ మనం చెప్పుకుందాం. గ్రామలాక్స్ ఒకసారి పేజ్ నెంబర్ 16 తీయండి. గ్రామలాక్స్ అంటే ఏంటంటే ఫ్రీక్వెంట్గా వచ్చేటటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి షార్ట్ హ్యాండ్లో ఒక సింగిల్ సైన్ తోటి రిప్రజెంట్ చేస్తారు. సింగిల్ సైన్ అంటే ఏంటి? పిఎన్ కానీ, డి కానీ, టీ కానీ, డి కానీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, అలాగే ఓవెల్స్ ఏ తోటి. అలాగే ఈ ఈ ఈ పి ఉంది కదా, దీనిలో సకానికంటే తక్కువతోటి అలాగా సింగిల్ సైన్ తోటి రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు ఏ ఉందండి, అత్తమాను ఏకి రాయటం అంటే కష్టం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఉందనుకోండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఉందనుకోండి, ఇన్ ఎలా రాయాలి? ఎలా రాయాలి? అత్తమాను హోల్స్ పెట్టుకుంటూ కూర్చుంటే వేస్ట్ కదా. అయినా ఎన్నిసార్లు వస్తుంది? సో మెనీ టైమ్స్ చాలాసార్లు వస్తుంది మనకి కదా. అందుకోసం ఇలాంటివన్నీ కూడా మనకి గ్రామలాక్స్తో ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి వర్డ్స్ని సింగిల్ సైన్ తోటి రిప్రజెంట్ చేస్తారు. వాటిని గ్రామలాక్స్ అంటారు. ఆ గ్రామలాక్స్నే లోగోగ్రామ్స్ అంటారు. ఆ రిజల్టింగ్ అవుట్లైన్ వస్తుంది కదా, దాన్ని లోగోగ్రామ్ అంటారు. ఓకేనా? తర్వాత మీకు ఇక్కడ చెప్తాను చూడండి. గ్రామలాక్స్ ఏ, ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుందా? ఏ చుక్క అబౌవ్ ద లైన్ పెడితే ఏ కానీ యాన్ కానీ అవుతుంది. అబౌవ్ ద లైన్ పెడితే ఏ కానీ యాన్గా అవుతుంది. అందరూ తీసారా? 17 పేజ్ నెంబర్ 17. అదే ఆంధ్రలో పెడితే దా అవుతుంది. అలాగే ఇప్పుడు మనకు బి ఉంది కదా, అలాగా ఆ బిలో ఎంత సకానికంటే తక్కువ. అబౌవ్ ద లైన్ రాసినట్టయితే, అలా రాసినట్టయితే ఆల్ అవుతుంది. ఇది మరీ కొంచెం పైకి రాయకండి, అంతే రాయండి. దీంట్లో ఎలా రాశారో అలాగే రాయాలి. కొంచెం ఇంత ఎక్కువైనా పర్వాలేదు, కానీ మరీ ఎక్కువ అవ్వకూడదు. ఆల్. అదే ఆన్లైన్ రాస్తే ఏమవుతుందండి? TWO2 TOO2. మీకు రేపు పొద్దున్న డిక్టేషన్లో దేర్ ఆర్ టూ డాగ్స్ అని చెప్పంటారు. అంటే ఏం రాస్తారు ఇక్కడ? మీరు 2 రాస్తారు. అలాగేనా? I too go to school. దీనికి కూడా ఇదే రాస్తారు.
ఇది ఐ టు గో టు స్కూల్ అని చెప్పి రాస్తారు కదా, ఇక్కడ A2 రాస్తారు, TWO రాస్తారా, లాంగ్ హ్యాండ్ రాసేటప్పుడు TO2 రాస్తారా, TO2 రాస్తారు. ఎందుకు రాస్తారు? I2 నేను కూడా, అంటే ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని బట్టి మీరు ఇక్కడ 2 రాయాలా, TO2 రాయాలా అన్నదే మీరు ఆలోచించుకుంటారు. ఓకేనా? అలాగే ఆఫ్ పి ఉంది చూసారా, పి చూడండి ఇక్కడ రాస్తాను. పి పి ఎలా రాస్తామో అలాగే చిన్నది ఎబోదలో రాస్తే ఆఫ్ అవుతుంది. ఎబోదలు అంటే మరీ పైన రాసేక్కర్లేదండి. మీకు బ్రాడ్ రూల్ చెప్పాను కదా, బ్రాడ్ రూల్కి దీనికి కొద్దిగా చూసుకోండి. ఈ బ్రాడ్ రూల్ అనుకోండి ఇలాగా, ఇక్కడ ఆఫ్. తర్వాత దాన్ని ఆంధ్రలో రాస్తే 2 అవుతుంది. తర్వాత టీ ఉంది చూసారా, టీ, దాన్ని అది చిన్నగా ఆ రాస్తే ఆన్ అవుతుంది. అదే ఆంధ్రలో రాస్తే బట్ అవుతుంది. రాసేటప్పుడు డిస్టింక్టివ్గా రాయాలి, గుర్తుపెట్టుకోండి. క్లియర్గా రాయడానికి అలవాటు పడండి. పెన్సిల్ జాగ్రత్త చెక్కుకోండి. మరీ షార్ప్గా ఉండక్కర్లేదు, మరీ ముద్దుగా ఉన్నా కూడా మీకు బాగోదు. అంచేత కరెక్ట్గా మీరు రాయటం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి కరెక్ట్గా. తర్వాత ఏ ఆట్ ఆట్, ఏ ఆటలు మనకి ఎక్కువ రావు, అయినా సరే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. జే ఎలా ఉంది, జే ఇలా రాస్తాం కదా, జే అలాగా కొద్దిగా అలా రాస్తే జే, డౌన్కి రాస్తే ఆ ఆట్ ఆట్ ఏంటి అర్థమైందా? నెక్స్ట్ దాన్ని హాందిలే అని రాసినట్టయితే హూ, థిక్గా రాసుకోవాలి, హూ అవుతుంది. అలాగే ఎండ్, రే ఉంది కదా, రే ఎలా రాస్తే ఎలా రాస్తాం కదా, అలాగా ఇలా పైకి రాసినట్టయితే అండ్ అండ్ ఇలా పైకి చూడండి. అప్పని రాసి అప్పవడం రాసి చూడండి. అదే ఆంగ్లేయులు రాసినట్టయితే షుడ్ అవుతుంది అన్నమాట. చూసుకోండి. ఏ, ద, ఆల్, టు, ఆఫ్, టు, ఆన్, బట్, ఆట్, హూ అండ్ షుడ్. ఇదండి గ్రామలాక్స్. ఈ గ్రామలాక్స్ మీకు దగ్గర దగ్గర 120 ఎన్నో గ్రామలాక్స్ ఉంటాయి, ఎక్కువ వస్తాయి అన్నమాట. కాబట్టి గ్రామలాక్స్ డైలీ మైండ్లో ఇవి అర్ధరాత్రి కాడు మిమ్మల్ని నిద్ర రోజు లెగ్గొడితే షుడ్ ఎలా రాయాలి అంటే ఇలా రాయాలి, అండ్ ఇలా రాయాలి, ఇలా మీరు మైండ్లోకి వచ్చి ఇది మీరు ప్రాక్టీస్ చేయాలా. ఏ ఏ ఏ ఏ ప్రాక్టీస్ చేయండి. అలాగే దా 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 దా, ఆల్ 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 ఆల్, టూ 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 టూ, ఆఫ్, అలా మొత్తం ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకుని ఎక్సర్సైజ్ నెంబర్ 11 and 12 కూడా మీరు చూసుకోండి. ఒకసారి చూసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఒకసారి చదువుతాను నేను. దే షుడ్ షిప్ ఆల్ ద కోల్ ఆన్ మండే ద 10th of May. ఇది మీరు ఎలా చదువుకుంటారంటే ఈ కీ పెట్టుకోండి, ఎక్సర్సైజ్ నెంబర్ 11 కీ ఎలా పట్టుకుని ట్రై చేయండి చదవడానికి. ఇది దే షుడ్, మీరు ముందు గ్రామలాక్స్ నేర్చేసుకుంటేనే మీకు ఎదుగుతుంది. షుడ్, షిప్ చదవాలి. మీకు ఇది రాలేదనుకోండి, షిప్ రాలేదనుకోండి, ఒకసారి ట్రై చేయండి. ఎలా రాశాడు, ఇది ఇషు తురుదులే అని రాశాడు, పి రాశాడు, ఇషుకి ఓల్ ఫాలో అయింది, షిప్, అది అట్లా రావాలి. అలా మొత్తం అన్నీ కూడా చదువుకొని ఒకవేళ ఇంకా రాకపోతేనే ఒక్కసారి మీరు ఈ కీకి వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే 12 ఎక్సర్సైజ్ 12 ఉంది కదా, ముందు కీ తీసుకోండి. కీ తీసుకుని ట్రై చేయండి చదవడానికి. మీకు వచ్చేసింది అనుకున్నప్పుడు నంబర్ ఆఫ్ టైమ్స్ ఇవి రాసుకోండి. ఇవాళ ఇవి గ్రామలాక్స్ రాసుకున్నట్టయితే రేపు నేను ఈ గ్రామలాక్స్, ఈ ఎక్సర్సైజ్ నెంబర్ 11 and 12 ఈ రెండు కూడా డిక్టేషన్ ఇచ్చి
నెక్స్ట్ వేరే చాప్టర్కి వెళ్దాం. ఓకేనా? అంటిల్ దెన్ థ్యాంక్ యూ.